హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే మన ముకుందకి మంచి తిక్కగురిగే పని ఒకటి చేశాడు ఫ్రెండ్స్ మురారి. అదేంటో అనుకున్నారా? ఆ విశేషాలన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? రెడీ టు గో విత్ మన ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో. ఓకేనా? ఇక వచ్చేసి మురారి అయితే ఇక కృష్ణతో మాట్లాడుతూ ఉంటాడు. మీ ముకుంద మీకోసం మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని గార్డెన్లోకి రమ్మంటుంది, మీరు వెళ్ళండి, ఏం చెప్తుందో ఏమో, నాకైతే ఏం మెసేజ్ పెట్టలేదు, మీకేం మెసేజ్ పెట్టండి, మీరు వెళ్ళి నేను మాట్లాడను, నేను ఎందుకు వెళ్ళాలి, నాకు ముకుందని చూస్తేనే కంపరం వేస్తుంది, ముకుందతో మాట్లాడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది, నేను మాట్లాడను తనతో అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే నేను ఏమైనా అనుకుంటున్నానని అలా అంటున్నావు కదా ఏసీపీ సార్, నేను బయటికి వెళ్ళి మాట్లాడితే ముకుందతో మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నాను అలా అంటున్నారు కదా మీరు అని అంటే, అబ్బో నీకు భయపడే ఏం కాదు, నేను నిజంగానే చెప్తున్నా, నా మనసులో ఉన్న మాటే చెప్తున్నా, మీరు మాట్లాడినా నాకు మీ మీద ఏ అనుమానం రాదు, మీరు నా మంచి ఏసీపీ సార్, నాకు తెలుసు కదా ఆ విషయం అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమనుకున్నాం కృష్ణ, ఏమవుతుంది చివరికి, ఏమవుతుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, ముకుంద మనసు మార్చుకుంది, ఇక ఆదర్శను ఇద్దరు జంటలు కలిసి అందరం హ్యాపీగా ఉందాం అనుకున్నాను. చివరికి ముకుంద ఇలా మారి ఎందుకు ఇలా బాధపడుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకు ఈ పరిస్థితులు మనకి పదే పదే ఇట్లా ఎదురవుతున్నాయి కృష్ణ అని మురారి చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణని హక్ చేసుకుని మరి తన బాధని చెప్తున్నా ఉంటాడు. మురారి సార్ మీరేమీ అట్లా అప్సెట్ కాకండి, మీరు ధైర్యంగా ఉండాలి కదా, మీరు ధైర్యంగా ఉండకుండా నాకు కూడా పిడికితనం నూరిపోస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండి నన్ను కూడా ధైర్యంగా ఉంచండి, ఎదురు ఉన్న సమస్యను చాలా ఈజీగా మనం దాటేయచ్చు, ప్రతిదానికి ఇలా బాధపడకండి, మీరు నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించి ముందుకు ఎలాగైనా సరే ముకుంద మనసుని మారుస్తాం, ఆదర్శ్ తిరిగి వచ్చినందుకు ఆదర్శ్ కూడా న్యాయం చేద్దాం, ఆదర్శ్ ముకుంద కలిసి ఉండేలా చేసే బాధ్యత అత్తయ్య గారు నా మీద పెట్టారు కదా, సో కంపల్సరీ నేను ఆ పని పర్ఫెక్ట్గా చేస్తాను, మీరు వెళ్ళి ముకుంద్తో మాట్లాడండి, అప్పుడే కదా ముకుంద ఏం ప్లాన్స్ వేస్తుందో అనేది మనకు తెలిసేది, దాన్ని బట్టే కదా మనం తర్వాత ప్లాన్ చేయగలం అని మురారికి చెప్పి మరి కృష్ణ అక్కడ నుంచి పంపిస్తూ ఉంటుంది. అంతేనంటావా, వెళ్ళి మాట్లాడంట, అసలు ఎందుకు మెసేజ్ పెట్టిందో ఏం మాట్లాడిద్దో వెళ్ళి చెప్పిరండి, ఏదైనా సరే రఫ్ అండ్ టఫ్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, మొండి వాళ్ళకి మొండిగా పోతేనే అక్కడ సమస్యలు పరిష్కారం అయితే ఏసీపీ సార్ అని కృష్ణ మంచిగా ఒక లెసన్ లాగా టీచ్ చేసేసి మన మురారి సార్ని ముకుంద దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కృష్ణ చెప్పిన ప్రతిదీ మురారి సార్ మైండ్లో ఎక్కేస్తుంది. సరే తన మనసులో ఉన్నది ఏదైనా సరే ముకుందతో బ్రేవ్గా చెప్పేద్దాం అని మురారి రెడీ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. తన మైండ్లో అలా ప్రిపేర్ అయ్యి ముకుంద దగ్గరికి వెళ్తానికి రెడీ అవుతూ ఉంటాడు ఫ్రెండ్. కృష్ణ అయితే నాకు ఆ విషయం తెలిసింది అనే విషయం, ముకుంద గురించి తెలిసిందనే విషయం తనకి చెప్పకండి, మళ్ళీ తను నా దగ్గర కూడా నటించాలని చూస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది, ప్లాన్ చేస్తుంది అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే మురారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మెసేజ్ పెట్టి ఇంతసేపు అయింది ఇంకా మురారి రాలేదని. మురారి రాగానే ఏంటి మురారి ఏం చేస్తున్నావు, అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, నిన్ను శోభనం ఆపి ఆదర్శని ఇక్కడిని పంపించేయమంటే నీకు కృష్ణకి ముహూర్తం సెట్ చేసుకుని వస్తావా, ఇదేంటి ఎలా చేసావంట అని ముకుంద క్వశ్చన్ వేస్తూ ఉంటుంది. ఎలా చేయాలి మరి, తప్పేముంది, మేము భార్యాభర్తలం కనుక శోభనం పెట్టుకొచ్చుకున్నాం, దాంట్లో తప్పే ఉండి నీకు వచ్చిన బాధ ఏంటి అని మురారి అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుందనైతే అదేంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, కనీసం ప్రేమించిన దానికి నువ్వు విలువ ఇవ్వా, నేను ప్రేమించా కదా, కనీసం నాకు మాటకి కానీ నా అభిప్రాయాలకు కానీ నువ్వు కొంచెం కూడా విలువ ఇవ్వ అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇవ్వాలి విలువ, నువ్వు నేను చెప్పినట్టు వింటున్నావా, నేను చెప్పినట్టు వింటలేదు, నీకు నచ్చిందే చేసుకుపోతున్నావు కదా, ఇంకెందుకు నీ మాటకి విలువ ఇవ్వాలి అని. నిజంగా నేను చూస్తుంటే చాలా కోపంగా ఉంది మురారి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు శోభనం ఆపంటే మీకు కృష్ణకి శోభనం పెట్టుకొచ్చుకుంటా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ శోభనాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు, నేను ఎలాగైనా ఈ శోభనాన్ని జరగకుండా ఆపుతా, అవునా ఎలా ఆపుతావు ఆపుకో, అది నేను చూస్తాను అని అంటే ఆయన నేను బయట వాళ్ళని ఎవరిని ఇష్టపడలేదు కదా, నేను ఆశపడింది నాకు దక్కాల్సింది నేను దక్కాలని నేను అనుకుంటున్నాను, దాంట్లో తప్పేముంది, ఏంటి నీకు దక్కాది, ఎప్పుడో ఒకటే అవుదాం అనుకున్నాము, ఇప్పుడు దారులు వేరైపోయినాయి, ఎవరి బంధం వాళ్ళది ఉంది, నువ్వు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ దారిలోకి వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో, ఒకసారి నీ మాంగళ్య బలాన్ని గురించి ఆలోచించుకో, దానికి విలువ ఇవ్వు, అప్పుడు నీకు ప్రతిదీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది, నీ మనసు ఆటోమేటిక్
ఆటోమేటిక్‌గా మారిపోతుంది అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇచ్చేది? నేను మాంగళ్య బలానికి ఏమి విలువ ఇవ్వను. నా ప్రేమకై నేను విలువిస్తాను. నా మనసులో ఉన్న ప్రేమే నా చేత ఈ పనులన్నీ చేయిస్తుంది. నేను దానికి తప్ప దేనికి విలువనివ్వనని ముకుంద ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటది. ఫ్రెండ్స్ అవునా? నువ్వు అట్లానే ఇవ్వు. నీ మనసుని ఎలా మార్చాలో నాకు తెలుసు. ఇప్పుడు చేసే ప్రతి దానికి నేను రియాక్షన్ ఎలా ఇస్తానో చూడు అని మురారి కూడా తగ్గకుండా బై ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. మురారి అయితే చాలా కోపంగా మాట్లాడతాడు. నీలో ప్రేమ ఉంది కానీ నాలో నీ మీద ప్రేమ లేదు. ఇప్పుడు నువ్వెలా నాతో హ్యాపీగా ఉంటావు? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. నేను ఇప్పుడు కృష్ణనే ప్రేమిస్తున్నాను. నిన్నెలా నా మనసులో అనుకుంటాను అని మురారి చెప్పేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ముకుంద అయితే నీకేం చేయాలో తెలుసు, అన్నీ చేయడానికి ఆ దేవుడు పైన ఉన్నాడు. దేవుడున్నాడా అని మురారి అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ అన్నయ్య దేవుని గురించి మాట్లాడుతూ, మీ అన్నయ్య దేవున్నోడు కదా, ఏ పనైనా చేయడానికి నీ చేత చెడ్డ పనులు మంచి పనులు అన్నీ కలిపి చేయిస్తాడు కదా, అందుకే నువ్వు ధైర్యంగా ఉన్నావు. మీ అన్న చేత ఏదో ఒకటి చేయించవచ్చు ప్లాన్ చేసి అనుకుంటున్నావు. నేను దేవుడు అంటే నువ్వు దేవు అంటావేంటి? ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి? అయినా దేవుడు చెడ్డ వాళ్ళ కోరికలు ఎందుకు తీరుస్తాడు? నువ్వు ఆలోచించేది ఏమన్నా బాగుందా? ఒక మంచి విషయం గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఒక కుటుంబాన్ని నాశనం చేసే దాని గురించి ఆలోచిస్తున్నా. అట్లాంటి వాడికి దేవుడు ఎప్పుడు కోఆపరేషన్ చేయడు. అట్లాంటి కోరికలను దేవుడు ఎప్పుడు తీరడు. నువ్వు అనవసరంగా దేవుడిని ఇబ్బంది పెట్టకు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అవునా, నేనేం చేయాలో నాకు తెలుసు. ఈ శోభనాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. నువ్వు ఆపకపోయినా పర్లా, నువ్వేం చేయకపోయినా పర్లా, నేను చేయాల్సింది నేను చేస్తాను అని ముకుంద అంటూ ఉంటుంది. సరే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, దాన్ని ఎలా ఆపాలో తెలుసు, దాన్ని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. నీకు నచ్చింది చేసుకో, నేనైతే చేసేది ఏమీ లేదు. నన్ను మాత్రం నువ్వు ఇబ్బంది పెట్టకు, నాకు మెసేజ్ పెట్టకు, ఫోన్లు చేయకు అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి మురారి నువ్వు ఇట్లా మారిపోయావు? కనీసం నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయలేవా నువ్వు అని అంటే, చిన్న చిన్న పనులు కాదు ఇవి, ఆదర్శని ఇబ్బంది పెట్టే పనులు, ఆదర్శని బాధ పెట్టే పనులు. అవి నేను ఎందుకు చేస్తాను? ఇది ఆదర్శ ఇల్లు, ఆదర్శ్ ఇక్కడే ఉంటాడు. ఆదర్శని ఎక్కడ పంపించేయమంటావు? ఆదర్శ్ ఇంట్లో ఆదర్శ్ ఉంటుందా? ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తే నువ్వు మళ్ళీ ఇట్లాంటి పనులు చేస్తున్నావు. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు? నీ మనసు మార్చుకోకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు ముకుంద. ఆదర్శ్కి వన్స్ నీ గురించి తెలిసిందంటే ఆదర్శ్ చాలా బాధపడతాడు. తర్వాత ఆదర్శ్ మనసు విరిగిపోతే నువ్వేమీ చేయలేవు. ఆదర్శ్ మంచిగా ఉన్నప్పుడే నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుని నువ్వు సఖ్యతగా ఉండు. అప్పుడు నీకు ఆదర్శ్కి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు నా మీద మనసు పెట్టుకుని నువ్వు చేసేది ఏమీ లేదు. నేను ఎదురుతిరిగి దక్కను, అది మాత్రం కన్ఫామ్. నాకు కృష్ణకి ఎన్నెన్నో జన్మల బంధం ముడిపడి ఉంది. దాన్ని నువ్వు ఎప్పటికీ మా ఇద్దరిని విడదీయలేవు. అది మా ఇద్దరిని విడదీయటం నీ జన్మలో సాధ్యం కాదు. సో నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకునే పనిలో ఉండు. నువ్వు ఆదర్శ్తో కలిసి హ్యాపీగా ఉంటానికి ట్రై చేయి. మిగతా జీవితాన్ని కూడా నువ్వు వేస్ట్ చేసుకోకు. ఇట్లా చేయడం వల్ల నీ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏమీ లేదు. నువ్వు సాధించేది కూడా ఏమీ లేదు. సో నీ మనసు మార్చుకుని ముందుకు వెళ్ళు. లేకపోతే కనుక నువ్వు చాలా పరిణామాలు బాధపడాల్సి వస్తుంది. ఆల్రెడీ పెద్దమ్మ ఇప్పుడు ఇంటికి వస్తే కనుక ఆల్రెడీ పెద్దమ్మకి అసలు నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కనుక పెద్దమ్మ నీ మీద చాలా కోపం, ఇంట్లో నుంచి వెంటనే బయటకు పంపించేస్తుంది. తెలుసు కదా ఆల్రెడీ బయటికి వెళ్ళాల్సిన దానివి, కృష్ణ బతిమలాడుతుంటూ ఇంట్లో ఉన్నావంట. సరే ఫ్రెండ్స్, ఈ లోపు ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. అందరూ కలిసి గుడికి వచ్చి కారులో దిగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరు కారులోంచి దిగుతారు. చూసారా మురారి సార్, ఆ ముకుంద ఎలా చూస్తుందో మీ వంక అదే పనిగా చూస్తూ ఉండి, తను ఎప్పుడు చూస్తూనే ఉంది కృష్ణ, ఇప్పుడేం కొత్తగా చూడలేదు. కాకపోతే అప్పుడు మనం మారిందన్న మనసుతో చూసాము, ఇప్పుడు మారలేదన్న మనసుతో చూసినా అంతే తప్ప అక్కడ ఏం లేదు అని కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంట్రా మీ కబుర్లు, గుడికి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు మీరు అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదు అత్తయ్య, మనసు ఎలా మార్చాలని దేవుడిని అడుగుతున్నావు. ఒక మనసు మార్చాలి, ఆ మనసు మార్చే మార్గం చూపించు దేవుడా అని దేవుడికి మొక్కోవాలన్న దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక దానికి ముకుంద అయితే చాలా షాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనసు మారాల్సింది నాకే కదా, అంటే వీళ్ళిద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారు అన్నట్లుగా ముకుంద ఫీలింగ్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. సరే మరి ఇంకా మాట్లాడుకుంది చాలే కానీ అందరం వెళ్ళి కాళ్ళు శుభ్రంగా కడిగేసుకుని గుళ్ళోకి వెళ్దాం రండి అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని అందరూ కలిసి
కాళ్ళని కడిగేసుకొని గుళ్ళో వెళ్తానికి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. దేవుడా ఎలాగైనా ముకుంద మనసుని మార్చు, ముకుంద మారాలి, ముకుంద మారితే నీ కుటుంబం నిలబడుతుంది అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు కూడా దీర్ఘంగా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు పెద్దమ్మ ఈ పూజ ఎందుకు, దేనికోసం ఈ పూజలు ఇవన్నీ చేయిస్తున్నావు, ప్రత్యేక పూజలు ఏం చేయాలి అంటే అంటే పంతులు గారు చెప్పారురా, ఒకళ్ళ అడుగుల్లో ఒకళ్ళు నడవాలంట, అప్పుడు బంధం అనేది గట్టిగా నిలబడుతుందంట, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్రత్యేక పూజ చేయడం వల్ల ఇరువురి జంటల మధ్య సఖ్యత ఏర్పడుతుందని పంతులు గారు చెప్పారు, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక అందరూ గుండెలోకి ఎంటర్ కాళ్ళు కడుక్కొని కృష్ణ, మురారి ఇద్దరు నడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. స్టెప్స్ మీదకి కుటుంబ సభ్యులందరూ కలిసి నడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కొంచెం దూరం నడవంగానే వెనకాల ఆదర్శ్, ముకుంద ఉంటారు. ఆదర్శ్ నడుస్తూ ఉంటారు. ముకుంద అయితే నేను కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు అని చెప్పి ముకుంద ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఆగామంటే నేను కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు, శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత గుళ్ళోకి వస్తాను అని కృష్ణతో చెప్తూ ఉంటుంది. కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు, ఎందుకు కడుక్కోలేదు, కాళ్ళు సరిగ్గా కడుక్కోలేకపోతే శని వస్తుంది, వెంటనే వెళ్ళి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అసలు ముకుంద ఆ విషయం ఎందుకు చెప్పిందంటే మురారి అడుగులు వేస్తుండగా ఆ అడుగుల యొక్క తడి మెట్ల మీద పడింది. సో మురారి అడుగుల్లో తన అడుగులు వేయాలని ముకుంద అలా చేసింది ఫ్రెండ్స్. అందుకోసమే కుటుంబ సభ్యులందరినీ ముందుగా పంపించేసి తను మురారి నడిచిన అడుగుల్లో తను నడవాలని ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. అందుకోసమే తను కాళ్ళు కడుక్కోలేదు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులందరినీ ముందు పంపించేసి తను వెనక్కి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని వచ్చి మురారి నడిచిన అడుగుల్లో నడవాలనుకుంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ విషయం ఎవరికి తెలియక కుటుంబ సభ్యులందరూ ముకుంద చెప్పింది నిజమే అనుకుని అక్కడి నుంచి అందరూ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముకుంద ఒకటే తన కాళ్ళని కడుక్కొని వచ్చి మురారి నడిచిన ఆ గుర్తుల్లోనే ముకుంద కూడా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే మధు చూస్తాడు ఫ్రెండ్స్. అనుకోకుండా మధు కంట పడుతుంది, అది డిటెక్టివ్ మధు కంట. మధు చూసేసి ముకుంద ఇందుకోసమేనా నువ్వు ప్లాన్ చేసింది, ముందుకే నా ముందరిని ముందు పంపించేసి నువ్వు ఒక్కదాని వెనకాల వస్తున్నావు, ఇప్పుడు మురారి నడిచిన అడుగుల్లో నువ్వు నడవాలని ఈ పూజ చేయించేది అందుకోసమేనే అంటే నువ్వు మురారిని ఇంకా భర్తగా నీ మనసులో అనుకున్నావు, అందుకే ఇలా చేసావు కదా అని మధు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మధుని ముకుంద గమనీయదు ఫ్రెండ్స్. ఈ విషయం వెంటనే కృష్ణకి చెప్పాలి, కృష్ణతో ఈ విషయం డిస్కస్ చేయాలి, ముకుంద చూడు ఎలా చేస్తుందో అని మధు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మురారి అడుగుల్లో తన అడుగు వేయంగానే నిజంగా ఒక మంచి ఫీల్ వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నేను మురారి కలిసిపోయామేమో అన్నట్టుగా ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఊరగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద ఏవైతే ప్లాన్స్ అనుకుంటుందో అన్నింటినీ కరెక్ట్గా అప్లై చేయాలి అనుకుంటుంది ఫ్రెండ్స్. వాటన్నింటిని అప్లై చేయడానికి తను ప్రతి పని తను దానికి అనుగుణంగానే తను చేసే ప్రతి పనిని మలుచుకుంటూ ఉంటుంది. అదే ముకుందలో ఉన్న గొప్పతనం ఫ్రెండ్స్. తను ఏదైతే అనుకుంటుందో ఆ పని జరగడానికి ఏదో విధంగా ప్లాన్ చేసి ఎదుటివారి మీద కూడా ప్లాన్ చేసి ఆదర్శని కూడా వాడుకొని తనకు కావాల్సిన పనులన్నిటినీ తను చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అన్ని పనులు దేవుడు చూస్తూనే ఉంటాడు కదా, ఎవరిని ఎక్కడికి కలపాలో ఆ దేవుడికి తెలుసు, ఏ జంటని ఎక్కడికి కలపాలో ఆ దేవుడికి తెలుసు. సో అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ముకుంద ఎంత ఆర్భాటం పడినంత మాత్రాన కూడా ముకుందకి మురారి దక్కడు కదా, అది ముకుందకు తెలియక ఆ విషయం పిచ్చిది. ముకుంద మురారి అడుగులు వేస్తూ మురారిని తన భర్త అన్నట్టుగా ఫీల్ అయ్యి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అక్కడ జరిగేది వేరేని ముకుందకు తెలియదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినంత మాత్రాన అట్లా అనుకుంటే చాలామంది వెనకాల అడుగుల్లో వస్తారు, వాళ్ళందరూ భార్యాభర్తలు అయిపోతారా? అలా అయితే కారు కదా. ముకుంద పిచ్చి నమ్మకంతో చేసిన ఈ పనికి తను ఎటువంటి ఫలితాన్ని పొందదని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక మధు అయితే ముకుంద చేసిన పనిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద ప్లాన్స్ ప్రతిదీ మధుకి ముందే పసిగడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అలాగే ముకుంద చేసిన పని మధు కంటపడింది ఫ్రెండ్స్. వెంటనే కృష్ణని తీసుకురాగా కృష్ణ వచ్చేసరికి ఆ అడుగులు అనేవి ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఎండకి. అక్కడ ఏమీ ఉండవు. ఏం చూపించడానికి నన్ను లాక్కొస్తున్నావు మధు, ఎందుకు, ఏముంది చెప్పు అంటది. పూజ మధ్యలో ఉంది కదా, దేవుడిని దండం కూడా పెట్టుకోనీయకుండా నన్ను ఎందుకు ఇట్లా చేయబట్టుకుని లాక్కొస్తున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది. నీకు ఒకటి చెప్పాలి కృష్ణ, వెంటనే ముకుంద ఏం చేస్తుందో చూడు, ముకుంద దగ్గరికి వచ్చి నువ్వు అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం చేస్తుంది ముకుంద, నువ్వు చూసావు కదా, నాకు చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు. అది నేను నీ కళ్ళతోనే చూపించాలి, నేను నీకు చూపిస్తాను పద అని
మధు అయితే కృష్ణ చేయి పట్టుకుని లాక్కుని తీసుకెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ అక్కడ సీన్‌లోకి వెళ్ళేసరికి అక్కడ ఏ అడుగులు ఉండవు ఫ్రెండ్స్. ఎండకి ఉన్న అడుగులు కూడా ఎండిపోతాయి. సో, మధు దాంతో కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ముకుందం పైకి వచ్చే సమయంలో కాళ్ళు లేని ఒక వ్యక్తి కనీసం డబ్బులు అడిగినా ఇవ్వకుండా వచ్చేసింది. ఆ విషయం నీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఆ అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు కృష్ణ. కనీసం తను గుడికి వచ్చింది కదా! ఎంతో కొంత దానం చేయాలి కదా! కనీసం దానం చేయకుండా అతన్ని పట్టించుకోకుండా తను పైకి వచ్చేసింది. అందుకే ఆ విషయం నీతో చెప్దామని ఆ విషయం చెప్పడానికి ఇక్కడి దాకా తీసుకురావాలా మధు? అసలు ఏముంది దాంట్లో చెప్పడానికి? తను చూడలేదేమో, పట్టించుకోలేదేమో. అంత చిన్న విషయానికి నన్ను పూజ మధ్యలో నుంచి ఎందుకు లాక్కొనొచ్చావు? నీకు అవసరమా ఇది? అని కృష్ణ అంటూ ఉంటది. ఫ్రెండ్స్, నీ లైఫ్‌కి సంబంధించిన విషయం చెప్దామనుకున్నాను కృష్ణ. కానీ ఏం చేద్దాం, నువ్వు మిస్ అయిపోయావు. నువ్వు అడుగులు చూపిద్దాం అనుకుంటే ఈలోపు ఎండకి అవి ఎండిపోయినాయి. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. ఎలాగైనా ఈరోజు ముకుందని పట్టిస్తాను రెడ్ హ్యాండెడ్‌గా ఈ గుళ్ళోనే. ఏదో ఒక పని వల్ల ముకుంద దొరికిపోతది నాకు. ఎలాగైనా ముకుందని పట్టిస్తాను అని మధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఏంటిది మధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? పూజ మధ్యలో నుంచి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ అత్తయ్య, మురారి ఏమనుకుంటారు? నేను వెంటనే వెళ్తాను. ఇక్కడ ఏం లేదుగా, ఏం జరిగింది? ఇక్కడ అనవసరంగా నా పనిని డిస్టర్బ్ చేస్తున్నావు అని కృష్ణ అంటూ ఉంటది. ఫ్రెండ్స్, అదేం లేదు, నీకు ఒకటి చూపిద్దామనుకున్నా, అది మిస్ అయ్యింది. వేరేది చెప్పాల్సి వచ్చిందని మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఎలా అయినా సరే ఈరోజు ముకుందని రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తాను కుటుంబ సభ్యులందరి ముందు అని అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, కృష్ణ అయితే ఇంకా చేసేదేమీ లేక ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు అయితే శివుడికి అభిషేకం చేస్తూ, అర్చన చేస్తూ, గోత్రనామాలని చదువుతూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరూ దేవునికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మన ముకుందైతే గట్టిగానే మొక్కుతుంది. దేవుడా, నేనేమి కోరుకోవట్లేదు. నాకు దక్కాల్సిందే నేను దక్కాలని కోరుకుంటున్నాను తండ్రి. నాకు దక్కాల్సింది నువ్వు దక్కేలా చెయ్యి. దాంట్లో ఎటువంటి తప్పు లేదని భావిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మురారిని నన్ను కలపాలి దేవుడా. ఆదర్శ్ని ఇక్కడి నుంచి పంపించేసి మురారి నేను హ్యాపీగా సంతోషంగా ఉండేలా చేయి దేవుడా అని ముకుంద అయితే గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అది చూసి కృష్ణ అయితే దేవుడిని గట్టిగానే కోరుకుంటుంది. ఇంకేమో కోరుకుంటుంది, ఏసీపీ సార్ని ఇవ్వమని కోరుకుంటుంది. అదే కదా, చూడు దేవుడా ఎట్లాంటి కోరికలు కోరుకుంటుందో. ఒక భార్య యొక్క భర్తని ఇవ్వమని కోరుకుంటుంది. అది తనకి న్యాయమా? నువ్వే ఎలాగైనా ముకుంద మనసు మార్చి ఆదర్శ్తో కలిసి సంతోషంగా ఉండేలా చెయ్యి దేవుడా అని కృష్ణ కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలాగైనా నువ్వే ముకుంద మనసుని మార్చాలి దేవుడా. అందుకు కావలసిన ప్రతి పనిని నువ్వే ముందుండి నడిపించు. నన్ను ఏసీపీ సార్ని కాపాడు. ఎలాగైనా ముకుంద బారి నుంచి అని కృష్ణ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, పంతులు గారు పూజనంతా ముగించుకుని అందరికీ హారతి చూపించడానికి వస్తారు. ఫ్రెండ్స్, అమ్మ, మీ పేరున ఉదయాన్నే అన్ని పూజలు చేయించేశాను. ఇంకేం పర్వాలేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఒక్కటే మిగిలి ఉంది అంటారు. ఏంటి పంతులు గారు, ఏం మిగిలి ఉంది అంటే, ఇద్దరు జంటలు కలిసి ఇంకొక పని చేయాలి. ఆ పని చేస్తే కనుక ఇద్దరు జంటల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, అమ్మయ్య, ఆదర్శ్తో పూజ చేసే బాధ తప్పిపోయింది అనుకుని ముకుంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, పూజారి గారు ఇక పూజలు ఏమీ లేవు అని చెప్పేసరికి ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏం లేదమ్మా, అదేమిటంటే ఇరువురి జంటలు ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని వాళ్ళ నడుమును పట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలమ్మా. అదేనమ్మా చేయాల్సింది, అది ఒకటే మిగిలి ఉంది అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, పంతులు గారు అయితే అవునా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కృష్ణ మరియు మురారి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ముకుంద అయితే చాలా బాధగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆదర్శ్తో నేను ఆదర్శ్ కాళ్ళ మీద నా కాళ్ళను పెట్టుకుని ఒకళ్ళొకళ్ళం పట్టుకుని నడవాలా? ఇది అసలు పాసిబుల్ అవుతుందా? ఇది ఇంపాసిబుల్ కదా, నేను ఎప్పటికీ అలా చేయను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, పంతులు గారి చెప్పిన ఆ విషయానికి ఆదర్శ్, మురారి, కృష్ణ బాగా అయింది, ముకుందకి అవ్వాల్సింది అయింది. ఇలా చేస్తేనే కానీ ముకుంద ఆదర్శ్తో కలవదు. ముకుంద ఆదర్శ్ని ఇష్టపడదు. వాళ్ళ మధ్య ఏవైనా కొంచెం టచింగ్స్ ఉంటేనే కానీ వాళ్ళ మధ్య బంధం అనేది గట్టిగా ఏర్పడుతుంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక దానిలో భాగంగానే పంతులు గారు చెప్పిన ఈ పనికి అందరూ బాగా ఇష్టపడుతూ నవ్వుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ముకుంద మాత్రం దేవుడా, నాకు ఎందుకు దేవుడా దినదినం ఒక పరీక్షగా మారుస్తున్నావు, ప్రతి నిమిషం నాకు ఒక గండంలా మారుస్తున్నావు, ఇప్పుడు నీ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్,
ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ, మురారి ఇద్దరు రెస్టారెంట్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు బేరర్ వచ్చేసి నీకు నిన్నే పెళ్ళయింది, ఈరోజు శోభనమైంది. నాకు పెళ్ళై 2 ఏళ్ళు అయితుంది, ఇంతవరకు శోభనం కాలేదు అని మురారి బాధపడుతూ ఉంటారు. శోభనానికైతే ముహూర్తం పెట్టారు కానీ నా భార్య నాకు ఆ రోజే నువ్వంటే ఇష్టం లేదని ఆ నైటే వెళ్ళిపోయింది సార్ నాకు చెప్పేసి అని అంటూ ఉంటారు. రేపు ఆదర్శ్‌ని కూడా ముకుంద అంతే చేస్తదేమో, ఆదర్శ్‌కి ముకుందకి శోభనం ఏర్పాటు చేసినా ముకుంద అదే పని చేస్తదేమో, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతుందేమో అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ అలా ఏం అనకండి, నెగిటివ్గా అనకండి, అట్లా చేస్తే ఆదర్శ్ చాలా బాధపడతాడు. ఆదర్శ్ని బాధపెట్టిన పని మనమే చేసిన వాళ్ళు అవుతాం. ఎలాగైనా వచ్చే ఈ గండాన్ని మనం తప్పించాలి. ఏసీపీ సార్ ఎలాగైనా ముకుంద మనసును మార్చాలి, ఆదర్శ్ ముకుంద హ్యాపీగా ఉండేలా చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.